హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఫిబ్రవరి 9వ తేదీన అమావాస్య రాబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య అయితే మాత్రం కాదండి. ఈ అమావాస్య తిథి నాడు మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే గనక నరదిష్టి నుంచి బయటపడవచ్చును. పరిహారం దేనితో చేయాలో మీకు తెలుసా? గుమ్మడికాయతో ఈ దిష్టి పరిహారం చేస్తే గనక మీ ఇంటి మీద ఉన్న ఎంతటి దిష్టి అయినా, మీ ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి నకారాత్మక శక్తి అయినా మీకు ఇట్టే విముక్తి కలుగుతుంది. అయితే గుమ్మడికాయతో అమావాస్య తిథి నాడు చేయవలసిన ఆ చిన్న తేలికపాటి పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.